ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ చేయాలని చాలా కాలం నుంచి ప్రతిపాదన ఉంది. అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కూడా రాబోతోంది. చికెన్ మసాలా తెలంగాణ సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో రక్షణ శాఖ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి కేంద్రం నిర్ణయించింది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చకచకా సాగుతున్నాయి. తెలంగాణలో హైదరాబాద్ తప్ప మరెక్కడా విమానాశ్రయాలు లేవు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఎయిర్పోర్ట్లు అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలని సివిల్ ఏవియేషన్ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించాయి. ఆదిలాబాద్లో ఎప్పటి నుంచో రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉన్న 369 ఎకరాల భూమికి మరో 430 ఎకరాలు జత చేస్తూ కిందటేడాది నవంబర్లోనే జీవో కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు కేవలం ఎయిర్పోర్ట్ మాత్రమే కాకుండా దానికి అనుబంధంగా ఓ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నిర్మించాలన్న ప్రతిపాదన వచ్చింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీనిని ఓకే చేయడంతో ఇప్పుడు మరింత భూమిని సేకరించనున్నారు. శనివారం ఎయిర్ ఫోర్స్ కెప్టెన్లు డికే సభర్వాల్, హెచ్కే హెగ్డే, వింగ్ కమాండర్ రాజీవ్ నేతృత్వంలో సుమారు 10 మంది రక్షణ, వాయు, విమాన ప్రాధికార సంస్థ ఏఏఐ బృంద సభ్యులు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ యువరాజ్తో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ये सारा का सारा जो पोर्शन है, दिस इज सेंटर ऑफ फैक्ट्री ना, हम यहाँ पे अब ये रोड जा रही है लांडी लांडा सिंह रोड जा रही है. ఆదిలాబాద్ను ఆనుకొని ఉన్నటువంటి అనుకుంట, బంగారుగూడ సమీపంలోని 2 వాగులు, ఆ ప్రాంతం మీదుగా వెళ్లేటువంటి హైటెన్షన్ విద్యుత్ తీగలను కూడా అధికారుల బృందం పరిశీలించింది. వాటిని తొలగించడమా అలాగే ఉంచడమా అనే విషయాన్ని నివేదికలో చేర్చే అవకాశం ఉంది. ఇవి కాకుండా పక్కనే ఉన్నటువంటి నిషానీ ఘాట్, అంకోలి, తంతోలి శివారుతో పాటు మూతపడినటువంటి ప్రభుత్వ సిమెంట్ పరిశ్రమ CCI భూములను కూడా అధికారులు భూసేకరణ కోసం పరిశీలించారు. ఇందులో ఏ ప్రాంతం అనుకూలం అనేది కీలకంగా మారింది. ఇప్పటి వరకైతే కాలనీలు, నిర్మాణాలు తొలగించకుండానే 430 ఎకరాలు సేకరించేలా జిల్లా యంత్రాంగం సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇప్పుడు ఈ భూములతో పాటు మరో 800 ఎకరాలు అంటే ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి మొత్తం 1500 ఎకరాలు సేకరించాల్సి ఉన్నందున కొత్తగా తీసుకునే భూములతోటి ఏమైనా సమస్య వస్తుందా అనేటువంటి అంశం తెర మీదకు వచ్చింది. CCI భూములను కూడా ప్రభుత్వానికి బదలాయింపు చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ప్రతిపాదన కూడా ఉంది. కొత్తగా ఒక ఆలోచన ఏమవుతుందంటే, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆనుకొని ఉన్నటువంటి ఆ భూమిని కూడా కొంత సేకరించాలన్నటువంటి ఒక నిర్ణయాన్ని కూడా ప్రాథమికంగా వచ్చారు. ఈ విషయాలన్నీ కూడా ఫర్దర్గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులంతా కూడా జాయింట్ మీటింగ్ పెట్టిన తర్వాత ఏర్పడుతుంది. Looking forward for operation from the state government as far as land acquisition and extension of other external services to the Air Force is concerned. Thank you. ఇక ఆదిలాబాద్లో ఏర్పాటు చేసేటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పూర్తిగా రక్షణ శాఖలో ఉంటుంది. రక్షణ శాఖకు సంబంధించి ఇది చాలా కీలకమైంది. ముఖ్యంగా ఆదిలాబాద్ అనేది ఉత్తర దక్షిణ భారతాలను కలిపేటువంటి జంక్షన్ పాయింట్లో ఉంది. అలాగే తీర ప్రాంతానికి కూడా దూరంగా ఉండడం, అటవీ ప్రాంతాల మధ్యలో ఉండడం వల్ల వ్యూహాత్మకంగా ఆదిలాబాద్కు చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే రక్షణ శాఖ ఎప్పుడూ ఇక్కడ భూములు తీసుకొని ఉంచింది. ప్రస్తుతం తెలంగాణలోని బేగంపేట, హకీంపేట ఎయిర్ స్టేషన్లతో పాటు దుండిగల్లో ట్రైనింగ్ అకాడమీ ఉన్నాయి. ఇవి కాకుండా ఆంధ్రప్రదేశ్లోని సూర్యలంక బీచ్ వద్ద ఒక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది. ఇప్పుడు ఆదిలాబాద్లో రాబోయే స్టేషన్ కూడా అదే విధంగా ఉండబోతుంది. రక్షణ పరంగా కొన్ని అవసరమైనటువంటి యుద్ధ విమానాలను ఇక్కడ మోహరిస్తారు. ఆదిలాబాద్కు సివిల్ ఏవియేషన్ విమానాలు తక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఎక్కువ శాతం ఈ రన్వేను రక్షణ శాఖనే ఉపయోగిస్తుంది. ఎయిర్ ఫోర్స్ యూనిట్ వస్తుంది కాబట్టి దానికి అనుబంధంగా ఒక టౌన్షిప్, ట్రైనింగ్ సెంటర్ లాంటివి కూడా వస్తాయి. కాబట్టే మరో 800 ఎకరాలు కావాలనుకుంటున్నారు. మొత్తం మీద 1500 ఎకరాలు దీనికోసం సేకరించాల్సి ఉంటుంది. ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణ పనులను మాత్రం ఎయిర్పోర్ట్ అథారిటీ చేపడుతుంది. అంటే మౌలిక సదుపాయాలు మాత్రమే అక్కడ చూసుకుంటారు. ఇక మిగిలిన ఆపరేషన్స్ అంతా కూడా రక్షణ శాఖనే నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం వైజాగ్ ఎయిర్పోర్ట్ కూడా అలాగే పనిచేస్తుంది. అదే తరహాలో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కూడా పనిచేసే అవకాశం ఉంది. చికెన్ మసాలా